ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి ఆత్మీయులారా, కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువును పరిరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామమును బట్టి మిమ్మల్ని ఆయన సన్నిధికి ఆహ్వానిస్తూ కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సేవకునిగా, కాపరిగా నా కర్మలను జోడించి మీ అందరికీ శుభములను దీవెనలను తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ వందనాలు. ఈరోజు ఈ యొక్క ఆగస్టు మాసంలో ఈ రెండవ ఆదివారము మనమందరం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ధ్యానాంశాన్ని మనము ధ్యానం చేయడానికి ప్రభు మనకు ఈ యొక్క ధన్యతను ప్రభు మనకు దయచేశారు. సంస్కారాల్లో, సాక్రమెంట్స్లో చాలా పవిత్రమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది ఈ బ్యాప్టిజం. ఈ బ్యాప్టిజాన్ని గురించినటువంటి సందేశము ఈరోజు మనము వినడానికి ప్రభు మనకు సహాయం చేశారు. మన యొక్క ధ్యానాంశం బాప్తిస్మము, క్రీస్తుతో కూడా మృతి పొంది తిరిగి లేచుట. డయింగ్ అండ్ రైజింగ్ అప్ విత్ క్రైస్ట్ అనేటువంటి ధ్యానాంశం మన కొరకు ఏర్పాటు చేయబడింది. ఈరోజు కొద్ది నిమిషాలు మనము ఈ ధ్యానాంశాన్ని మనము వినడానికి మనము ప్రయత్నం చేద్దాం. ప్రభు మనతో మాట్లాడినట్లుగా మీ హృదయాలలో ప్రార్థన చేసుకోండి. ప్రభు, నీ వాక్యం ద్వారా మాతో సూటిగా మాట్లాడాయా, నీ మెల్లని స్వరమును మాకు వినిపించండి అయ్యా. ఈరోజు కొరకైనటువంటి కీర్తన నాకు ఇష్టమైనటువంటి కీర్తన దావీదు కీర్తనల్లో ఈ 29వ కీర్తన. చాలాసార్లు మనము కీర్తనల గ్రంథాలని అధ్యాయం అని చదువుతూ ఉంటాం. తప్పు అది. కీర్తనలు అని చదవాలి. 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం అట్లా చదవకూడదు. కీర్తనల గ్రంథం నుండి పలానా కీర్తన. ఈ 29వ కీర్తన చాలా ఏమిటి అనంటే, నంబర్ ఆఫ్ టైమ్స్ దీనిలో మనకు ఏం కనిపిస్తుంది, ఏం కనిపిస్తుంది? స్వరము. ఎవరి స్వరము అమ్మా? పావుర స్వరమా? పావుర స్వరం అనే పదం ఎక్కడ కనిపిస్తుంది మనకి? పరమగీతాల్లో కనిపిస్తుంది. పరమగీతాల్లో. కానీ కీర్తనల గ్రంథంలో 29వ కీర్తనలో ఇక్కడ ఎవరి స్వరము? దేవుని స్వరం. దేవుని స్వరం. గ్రీకు భాషలో ఫోనే అనే పదం వాడబడింది. హిబ్రూలో కోల్. దాదాపుగా ఎన్నిసార్లు అంటే 7 times. అక్కడ 7 times మనకి కనిపిస్తుంది స్వరము, స్వరము, స్వరము అనేటువంటి పదం. ఈరోజు మనమందరము ఆయన స్వరం వినడానికి 4వ వచనములో ఆయన స్వరము ఏమైందట? వెరీ పవర్ఫుల్.
వెరీ పవర్ఫుల్. రెండవది, ఆయన స్వరము ప్రభావము గలది, ప్రభావముతో నిండినటువంటిది. అంటే ఆయన మాట్లాడేటువంటి ఆ మాటలను మనం వింటున్నప్పుడు ఆ వాక్యం నీలో, నాలో, మనలో ఏం చేస్తుందన్నమాట? పనిచేస్తుంది. ప్రభావముతో కూడినటువంటిది ఆయన స్వరం, దేవుని స్వరం. అందుకనే బైబిల్లో మీరు చాలాసార్లు ఆయన ఎక్కడ మాట్లాడినా సరే ఎంతమంది ఆదరించబడ్డారు ఆయన మాటల ద్వారా, ఆయన స్వరం ద్వారా. ఎంతమంది దీవించబడ్డారు ఆయన స్వరం ద్వారా కదా. ఏడుస్తూ ఉన్నటువంటి మరియా అని పిలవగానే రబ్బూనీ అని గుర్తుపట్టింది కదా. చాలా వెంటనే ఓదార్పును. ఆయన స్వరం ఎంత దివ్యమైనటువంటిదో ఆయన స్వరం. ఆయన స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును ఏం చేస్తుందట? కదిలించును. అరణ్యం అంటే ఈ లోకం. మనం ఎవరూ కదిలించలేం. వి నెవర్. మనం ఎవరిని కదిలించలేం. ఆయన స్వరము బండలాంటి, మోడులాంటి బలమైనటువంటి వాండ్రు అని అనుకుంటున్న వాళ్ళను కూడా కదిలించగలిగినటువంటి శక్తియుతమైనటువంటిది. కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈయన చేయను. ఈ మాటలను వింటూ ఉన్నప్పుడు ఆయన స్వరములో ఎంత శ్రేష్టత కనిపిస్తుందో. ఈరోజు ప్రభువా, నీ స్వరాన్ని వినే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి అయ్యా. నీ మెల్లని స్వరమును మీరు మాకు వినిపించండి అయ్యా అని మనం ప్రార్థన చేసుకుంటే ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు. మీరు ఏ కండిషన్లో వచ్చారు, ఏ పరిస్థితుల్లో ఆయన సన్నిధికి వచ్చారు, మీరు ఏ అనుభవాలతో నిండినటువంటి వారై ఆయన పాద సాన్నిధ్యానికి మార్నింగ్ వచ్చారు, ఈ ఉదయము ఆయన మెల్లని స్వరము, ఆయన స్వరము మిమ్ములను బలపరిచి మిమ్మల్ని అందరినీ కూడా 11వ వచనంలో యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు ఏం కలుగు చేయును? ఎస్ 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 ఆమెన్ చెప్పండి. మీ అందరికీ సమాధానం ఈరోజు దేవుడు దయచేయాలని ప్రార్థనాపూర్వకంగా నేను ఆశిస్తున్నాను. ఈరోజు కొద్ది నిమిషాలు మనం ధ్యానాంశాన్ని మనం విందాం. వచ్చింది ప్రశ్న ఏంటంటే, ఎంతమంది బాప్తిసం పొందారు ఈరోజు? ఇక్కడ ఉన్నటువంటి వారిలో మీలో బాప్తిసం పొందిన వారు ఎంతమంది? బాప్తిస్మము పొందినవారు. ఒకవేళ పొందని వారు ఉంటే ఒకవేళ చేయొద్దండి. ఎవరైనా బాప్తిసం దాని గురించి ఏమి సిగ్గుపడవలసినటువంటి పని లేదు. బాప్తిస్మం తీసుకోనటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఎనీబడి ఎల్స్? గుడ్ గుడ్. బాప్తిస్మము అనేటువంటి పదము గ్రీకులో బ్యాప్టైజో అనేటువంటి పదములో నుండి అది బయటికి వచ్చింది. దాని అర్థము ముంచబడుట, పోయబడుట, కడుగబడుట, తిరిగి లేచుట,
తిరిగి జన్మించుట, ఈ భావాలన్నీ దానికి వస్తాయి బాప్తిస్మము అనేటువంటి పదానికి. హిబ్రూలో మిక్వెహ్ అన్నారు, విచ్ మీన్స్ టు డిప్ ఆర్ ఇమర్స్ అని అర్థం. మునిగి లేవడం, తిరిగి లేవడం, మునిగిపోవడం కాదు కానీ లేవడం. ఈరోజు కొద్ది నిమిషాలు ఆ బాప్తిస్మాన్ని గురించినటువంటి ధ్యానాంశాన్ని, ఎంతోమంది దైవజనులు మనకి సంఘంలో చాలా గొప్పవాండ్రు పనిచేశారు. వారి ద్వారా ఈ కాంటెక్స్టువల్ సెరమన్ చాలాసార్లు మీరు విని ఉంటారు. అయినను కొద్ది నిమిషాలు మనము మన యొక్క ఈ సందర్భోచితమైనటువంటి లేఖనాన్ని మనము వినడానికి మనము ప్రయత్నం చేద్దాం. బాప్తిస్మాన్ని గురించినటువంటి తలంపులు బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల మనకు కనిపిస్తాయి. యేసువారు ఆయన బాప్తిస్మం పొందినట్లుగా మార్కు సువార్త 1వ అధ్యాయంలో మనము చూస్తాం కదా. మార్కు సువార్త 1వ అధ్యాయంలో 9వ వచనంలో మనము చూస్తే ఇక్కడ కనిపిస్తుంది, గలిలయలోని నజరేతు నుండి వచ్చి ఆయన యోర్దానులో యోహాను చేత ఆయన బాప్తిస్మము పొందాను. యేసుని ఆయన బాప్తిస్మం పొందాడు. ఆయన బాప్తిస్మం పొంది వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకి వచ్చినప్పుడు ఆకాశమట ఏం చేయబడింది? చీల్చబడిందట, తెరవబడింది. పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన దగ్గరికి, ఆయన మీదకి వచ్చి దిగి వచ్చుట అక్కడ ఉన్నటువంటి వారందరూ చూచారు. అంత మాత్రమే కాదు, మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ అందు నేను ఏం చేస్తున్నాను, నీ అందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి. అంటే దీని అర్థం ఏమిటంటే, ఒక దాని యొక్క భావాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని కుమారులముగా, దేవుని బిడలముగా బాప్తిసం పొందిన దగ్గర నుండి ఆయన యొక్క బిడలముగా మనం పిలబడుతూ ఉన్నాం. అందుకనే ఈరోజు కొరకైనటువంటి కీర్తనలో మొదటి వచనాన్ని మనము చూసినట్లయితే కీర్తనాకారుడు ఏమని అక్కడ పిలుస్తున్నాడంటే, దైవపుత్రులారా అని పిలుస్తున్నాడు. ఏ పుత్రులారా అంటే దాని అర్థం ఏమిటంటే, దేవుని యొక్క సాన్నిధ్యంలో, దేవుని ఎదుట బాప్తిసం పొంది ఆయన బిడ్డలైనటువంటి వారలారా. ఇంగ్లీష్లో డివైన్ బీయింగ్స్. దైవపుత్రులారా, దేవుని బిడ్డలారా అని సంబోధిస్తున్నాడు అక్కడ. ఈ లేఖనం వింటూ ఉన్నప్పుడు ఈరోజు మీరు నేను మనము పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి దేవుని పుత్రులమేనా? అపోస్తల కార్యాల్లో ఒక మంచి మాట మనకు ఎంతగానో కనిపిస్తుంది. అపోస్తల కార్యాల్లో ఒక బలమైనటువంటి మాట మనకు కనిపిస్తుంది. 2వ అధ్యాయంలో 38వ వచనంలో పేతురు గారు, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ఏం చేయండి? బాప్తిసం పొందండి. పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయండి? బాప్తిసం పొందండి. పొందిన తర్వాత మీరందరూ ఎలాంటి వాళ్ళు అవుతారు? చెప్పండి, అక్కడ రాయబడిన చూడండి.
పరిశుద్ధాత్మ అనేటువంటి వరము. ఎస్, అందరు చెప్పండి, ఏ వరము? చెప్పండి, ఏ వరము? రైట్. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ నేను నాకు బాప్తిస్మం పొందారు అనగానే అందరూ చేతులు ఎత్తారు. దైవపుత్రులారా అనగానే అవును, నేను కూడా దేవుని కొడుకును అనమాట, దేవుని కుమార్తెను అనమాట, దేవుని బిడ్డను అనమాట. నేను చాలా సంతోషం ఆ పదం వినగానే. దేవుని వాక్యం మనల్ని ఎంత చక్కగా సంబోధిస్తుంది. నేను దేవుని కుమారుడిని అన్నమాట, దేవుని బిడ్డను అన్నమాట అని నన్ను ఎంతగా సంబోధిస్తున్నాడు ఆయన వాక్యం ద్వారా. నిజమే, మంచిదే, బాప్తిస్మం పొందాం, పాపాలు ఒప్పుకుంటున్నాం, మారు మనసు పొందాం అని అనుకుంటున్నాం. మరి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డామా? నింపబడ్డామండి. రోజు సాయంత్రం 6 గంటలకల్లా నేను అక్కడికి వెళ్ళిపోతానండి. సాయంత్రం కల్లా అక్కడ నింపబడతానండి. సాయంత్రానికి అక్కడికి వెళ్ళి బాగా ఫుల్ అయిపోయి వచ్చేస్తానండి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తానండి, కొనుక్కుంటానండి, నోట్లో వేసుకుంటానండి, లేకపోతే కడుపులో వేసుకుంటానండి, వచ్చేస్తానండి. ఎంత అపవిత్రం కదా. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డం అంటే మళ్ళా మనము పాపముల వైపు మనం తిరగడం కాదు, మరలా పాపేచ్ఛల వైపు మనము తిరగడం కాదు. ఈరోజు కొరకైనటువంటి ఈ యొక్క మనము లేఖన భాగంలో 2వ పాఠ్య భాగంలో మనము చూసినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక, రోమా సంఘానికి, అంటే ఎస్పెషల్లీ ఈ రోమన్స్కి వారు రాసినటువంటి పత్రిక చాలా బలమైనటువంటిది. ఇది అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సంప్రదాయాలు ఎలాగున్నాయి అన్నమాట. వాళ్ళకి రాయడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇదే. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు అయ్యలారా వినండి, అమలారా, అయ్యగారు నా గురించే జ్ఞాపకం చేశారు, అయ్యగారు నా గురించే చెప్పారు, అయ్యగారికి నా గురించి తెలిసిందనుకుంటా, ఒకవేళ అయ్యగారికి నా గురించి ఎవరైనా ఒకవేళ నా విషయాల్ని అన్నీ తెలియజేశారేమో అనుకోకండి. ప్రియులారా, దేవుని యొక్క సేవకుని ద్వారా అది బయలుపరచబడుతున్నప్పుడు ఆ తప్పిదం నీలో, నాలో, మనలో ఉంటే దానిని విడిచిపెట్టేసి నిజంగా దేవుని బిడలగా, దేవుని పుత్రులుగా, దేవుని కుమారులముగా పరిశుద్ధాత్మ చేత మనం నింపబడితే మన జీవితాన్ని దిద్దుకుంటే మంచిది. అంతేగాని అయ్యగారికి ఎవరో చెప్పారు, అయ్యగారికి అమ్మగారికి చెప్పారు, అమ్మగారి ద్వారా అయ్యగారికి చెప్పారు, ఇవన్నీ వేస్ట్. ఇవి దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు మన బ్రతుకులను, మన జీవితాల్ని మనం దిద్దుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. రోమీలకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయంలో అక్కడ 3వ వచనంలో క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందినటువంటి మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా? అంటే ఏంటి? చనిపోవాలి. అదేంటయ్య గారు? కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు తిడతా ఉంటారు, రే మరి చచ్చినోడా అని తిడతా ఉంటారు కదా, పరిభాషలో సంబోధిస్తూ ఉంటారు. ఇక్కడ చచ్చిపోవడం అంటే భౌతికంగా చచ్చిపోవడం కాదు, భౌతికంగా చచ్చిపోవడం కాదు. 11వ వచనంలో రాస్తున్నాడు, అటువలే మీరు పాపముల విషయమై మృతులుగా. చాలా క్లియర్గా రాశాడు. నోట్ చేసుకోండి అందరూ. మీ పాపముల విషయంలో ఏదైతే తప్పిదం ఉందో, అది మాటలు కావచ్చు, ఒకవేళ ఆలోచనలు కావచ్చు, తలంపులు కావచ్చు, లేకపోతే మన అలవాట్లు కావచ్చు, ఒకవేళ దేవునికి విరుద్ధమైనటువంటి క్రియలు కావచ్చు, దేవునికి విరుద్ధమైనటువంటి జీవితం కావచ్చు, బ్రతుకు కావచ్చు, అదేదైనా సరే
పాపము విషయములో మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు మీరు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచబడడం బాప్తిస్మం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటానంటే, ఎంతకాలమైంది మీరు బాప్తిస్మం పొంది? ఎన్ని సంవత్సరాలైంది బాప్తిస్మం పొంది? పాపముల విషయమై మనము చనిపోయామా? ఏదో ట్రెడిషనల్గా చర్చికి వెళ్ళాలి, బాప్తిస్మం పొందాలి, నిర్ధారణ పొందాలి, ప్రభోజన సంస్కారంలో పాల్గొనాలి. సరే, ఈ అయ్యగారు ఇచ్చేస్తాడు, కాదేముంది దానికి. కానీ దేవుని రాజ్యానికి మీరు చేర్చబడాలి అనంటే దేవుని ఎదుట పాపముల విషయమై మనము మృతి చెందాలి. పాపముల విషయం, పాపం అంటే చాలామంది అనుకుంటారు, వ్యభిచారం చేస్తేనే పాపం, నరహత్య చేస్తేనే పాపం, దొంగతనం చేస్తేనే పాపం. దానికంటే ఘోరమైనవి మోహపు చూపుతో, కంటి చూపుతో చూస్తేనే పాపం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. జస్ట్ నీవు చూసి, నీ ఆలోచనలు, నీ తలంపులు ఒక స్త్రీని, ఒక పురుషుని, ఒక పొరుగువానిని మోహపు చూపుతో చూడడమే పాపం. పాపేచ్ఛలు, శరీరేచ్ఛలు, దురితేచ్ఛలు, పాపేచ్ఛలు, ఇవన్నీ చనిపోవాలి. చాలాసార్లు నాకు ఎంత అనుభవం ఉందండి. నాకు 50 ఏళ్ళు అనుభవం ఉందండి చర్చికి. ఉంటే మారు మనసు పొందావా? నీ పాపాలు ఒప్పుకున్నావా? నువ్వు రక్షించబడ్డావా? పాపముల విషయమై మనము చనిపోయి, ఇక్కడ వ్రాయబడింది కదా, దేవుని విషయమై క్రీస్తు యేసునందును సజీవులుగా మీరేం చేయాలట? చూడండి, ఇంక దానికంటే పైన 4వ వచనంలో, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగున లేపబడెనో. బాప్తిస్మం పొందినప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తారంటే, దానిలో ఆ నీళ్ళలో ఏం చేస్తారు? ముంచి లేపుతూ ఉంటారు. లేపబడెనో, అలాగే మనము నూతన జీవాన్ని పొందిన వారిమై ఏం పొందుకోవాలి? ఇందాకేమో పరిశుద్ధాత్మ వరమని రాయబడింది, ఇక్కడేమంటున్నాడు? నూతన జీవం. ఏంటయ్య గారు, నేను బ్రతికే ఉన్నాను కదా, సజీవ లెక్కలో ఉన్నాను కదా, నేను చచ్చినోడు కాదు కదా. నూతన జీవం అని అంటే ఆయన పరిశుద్ధాత్మ చేత దానినే నూతన జీవం అని అన్నాడు ఇక్కడ. ఆయన జీవాయువును ఓదగా ఏమాయను? జీవాత్మ. నూతన జీవం. అప్పటి వరకు ఉన్నటువంటి జీవం కాదు, అప్పటి వరకు ఉన్నటువంటి స్పిరిట్ కాదు, అప్పటి వరకు ఉన్నటువంటి ఆత్మ కాదు, అప్పటి వరకు ఉన్నటువంటి పాపాత్మ కాదు, వ్యభిచారాత్మ కాదు, నిద్రాత్మ కాదు, దొంగాత్మ కాదు, మోసపాత్మ కాదు, ప్రేతాత్మ కాదు, కుళ్ళాత్మ కాదు, కుషిద్దపు ఆత్మ కాదు. ఇది పవిత్రాత్మ, ఇది దైవాత్మ. నూతన జీవమును పొందిన వారమై ఏమిటట? నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా ఏం చేయబడ్డాము? పాతి పెట్టబడ్డాము. 5వ వచనం, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు, అబ్బబ్బా, చాలా బలమైనటువంటి మాట రాయబడింది. ఏమిటి అనంటే, మనము ఆయన సాదృశ్యమునందు, ఆయన యొక్క పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు ఏమిటట? ఆయనతో ఐక్యపరచబడడం. అంటే దాని అర్థం ఏమిటి? నీవు యేసులో కలిసిపోవడం, యేసయ్యలో కలిసిపోవడం. చాలాసార్లు క్రైస్తవేతరులైనటువంటి వాళ్ళు ఏమని మాట్లాడతారంటే, వీళ్ళు ఆ కిరస్థానాలలో కలిసిపోయారు అనుకుంటండి అని వాడుతూ ఉంటారు కదా. తెలియనటువంటి మన క్రైస్తవేతరులైనటువంటి వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు ఆ కిరస్థానాలలో ఆ ప్రార్థన చేసుకునే వాళ్ళలో ఏమైపోయారు?
కలిసిపోయారు అని మాట్లాడుతూ ఉంటారు కదా. అవునా సార్? అవునా? అవునండి? ఎస్, అవునా? అవునా? ఇక్కడ కిరస్థానాలలో కలిసిపోవడము, క్రైస్తవుల్లో కలిసిపోవడం కాదు బాప్తిసం అంటే. క్రీస్తులో ఏకమైపోవడం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బలం, ఎంత క్లియర్గా రాశాడు చూడండి పౌలు గారండి. ఈయన చాలా, ఒక విషయం చెప్తాను. పౌలు గారి యొక్క పత్రికలు చాలా ఎంత బలాన్ని ఇస్తాయి అంటే, బూస్ట్ ఎంత బలమో. బూస్ట్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని మనం యాడ్ చూస్తాం. సచిన్ టెండూల్కర్ యాడ్ ఇస్తూ ఉంటాడు కదా. అవును. కానీ ది బైబల్, ది స్క్రిప్చర్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ ది ఎనర్జీ ఆఫ్ బిలీవర్స్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ సీక్రెట్, నువ్వు బలహీనరాలుగా ఉన్నావు అని అంటే నువ్వేం చదవట్లేదు. చెప్పట్లే, ఏం చదవట్లేదు? చెప్పండి, ఏం చదవట్లేదు? అదేంటోనయ్యా అయ్యగారండి, ఆ మోకాళ్ళ నొప్పులు ఎక్కువైపోయినాయి అయ్యగారండి. అదేంటోనయ్య గారండి, నడుము నొప్పులు ఎక్కువైపోయినాయండి. అదేంటోనయ్య గారండి, షుగరు అబ్బో అది 300 పైనే ఉంటుంది, తగ్గట్లేదండి. అక్కడే ఉంటుందండి, కొండ మీదే. ఎక్కడ? ఆ కొండ మీదే ఉంటుందండి, తగ్గట్లేదండి. మనం ఎవరిలో ఏకం కావట్లేదు? చెప్పాలా? ఎవరిలో ఏకం కావట్లేదు? దేవునిలో మనము ఏకము కావడం లేదు. దేవునిలో ఏకమైతే దేవుడు ఏం చేస్తాడంటే, పరిపూర్ణమైనటువంటి ఆయన విడుదలను ఏం చేస్తాడు? ఆయన ఇస్తాడు. అదే రాయబడింది కదా, మనము ఆయనతో ఐక్యము గలవారమై ఉందము. 5వ వచనం చివరిలో. తర్వాత చూడండి 6వ వచనం. ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండుటకు. అంటే అంత మునుపు ఒకవేళ పాన్ పరాగ్ వేసాం, గుట్కా వేసాం, ఒకవేళ త్రాగుడు తాగేవాళ్ళం, ఒకవేళ బూతులు మాట్లాడేవాళ్ళం, ఒకవేళ వ్యభిచారం ఉంది, ఒకవేళ మోసం ఉంది, అన్యాయం ఉంది. ఇప్పుడు బాప్తిసం పొందిన తర్వాత, లేకపోతే సినిమాలు చూసే అలవాటు ఉంది, లేకపోతే సీరియల్స్ చూసే అలవాటు ఉంది, లేకపోతే ప్రక్కంటే వాళ్ళకి వీళ్ళకి చాడీలు చెప్పి కుటుంబాలని కూల్చే నేచర్ ఉంది. ఇలాంటివి ఉన్నాయి, పాపేచ్చులు ఉన్నాయి. ఇక నుండి మనమికను పాపమునకు దాసులము కాదు. ఇక ఎవరు దాసులం మనం? చెప్పండి, ఎవరికి దాసులము? క్రింద రాస్తున్నాడు చూడండి, ఎవరికి దాసులం అంటే 12వ వచనం చూడండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును మీరు ఏలనీయకుడి. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు ఏం చేయకూడదు? ది ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ వికెడ్నెస్. ది ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ వికెడ్నెస్. ఇక్కడ కీబోర్డ్ ఉంది, అక్కడ ప్యాడ్స్ ఉంది. అవన్నీ మనం ప్లే చేస్తే అక్కడ శబ్దం వస్తాయి. ఇక్కడ దుర్నీతి సాధనాలుగా ఒకవేళ మనం ఉన్నామేమో. అంటే సాతానుడి యొక్క చేతిలో నీవు ఈ దుర్నీతి చేత, పాపము చేత ఒకవేళ మనము వాడి యొక్క సాధనంగా మనం వాడబడుతున్నామేమో. బాప్తిసం పొందిన తర్వాత నీవు ఇక వాడి యొక్క సాధనంగా, వాడి యొక్క ఇన్స్ట్రుమెంట్ లాగా ఉండడానికి వీల్లేదు. కాబట్టి అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మును మీరే దేవునికి ఏం చేయాలి? అప్పగించుకొనుడి మీ అవయములను. ది ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రైచియస్నెస్. ది ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రైచియస్నెస్. టూ వేరియస్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ వీఆర్ లుకింగ్. 2 రకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. ఏమిటి? ద ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ వికెడ్నెస్, ద ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రైచియస్నెస్. అంటే బాప్తిసం పొందిన వారు ఎలాగుంటారంటే నీతి సాధనాలుగా ఉంటారు. బాప్తిసం పొందని వాళ్ళు ఎలాగుంటారు? లంచాన్ని తీసుకుంటూ, నాకేమిస్తావు? సరే ఈ పని చేస్తాను, నాకేంటి? ఈ పని చేసి పెడతాను, నాకేంటి లాభం? లంచగొండితనం అన్నమాట. లంచగొండితనం, మోసం, వ్యభిచారం, ఇవన్నీ
దేవుని నమ్మినటువంటి బిడ్డలు దుర్నీతి సాధనాలుగా ఉండకూడదు. ప్రియులారా, ఈరోజు మార్నింగ్ పౌలు గారు చాలా క్లియర్గా వ్రాస్తున్నాడు. పౌలు గారు చాలా క్లియర్గా ఆత్మీయంగా ఈ విషయాన్ని వ్రాస్తూ ఉన్నాడు. చాలా ఆత్మీయంగా ఈ విషయాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. బలంగా ఈ యొక్క మాటను ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మీరు నేను మనము ఈ మాటను వింటూ ఉన్నప్పుడు ఎంత బలపరచబడాలో చూడ. గలతీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో ఒక మంచి మాట పౌలు గారు అంటాడు. వినండి, చక్కగా రిఫరెన్స్ నోట్ చేసుకోండి. బాప్తిసం అంటే ఏమిటో చాలా ఆత్మీయంగా పౌలు గారు చాలా ఆత్మీయమైనటువంటి 3వ అధ్యాయము 27వ వచనాన్ని వ్రాస్తున్నాడు. చూడండిరా, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందినటువంటి మీరందరూ ఎవరిని ధరించుకున్నారు? చెప్పండి, ఎవరిని ధరించుకున్నారు? అందరూ చెప్పాలి. ఎవరిని ధరించుకున్నారు? చెప్పాలి. ఎవరిని ధరించుకున్నారు? అందరూ చెప్పాలి. ఎవరిని ధరించుకున్నారు? ఇప్పుడు మనందరం బట్టలు వేసుకొచ్చామా, వేసుకురాలేదా? చెప్పాలి. అందరూ బట్టలు వేసుకొచ్చామా, వస్త్రాలు వేసుకొచ్చామా, రాలేదా? రోజు మనం ఏం వేసుకుంటాం? వస్త్రాలను ధరిస్తాం. కానీ బాప్తిస్మము పొందడం అంటే సాతానును అప్పటి వరకు మనము ధరించి ఉన్నాము, వాడిని విడిచిపెట్టేసి ఇక నుండి మనము క్రీస్తును ధరించినటువంటి క్రీస్తు యొక్క, అందుకని అక్కడ రోమాపత్రికలు అన్నాడు మనం క్రీస్తులో ఏకమైన వారము అన్నాడు. ఇక్కడేమన్నాడంటే క్రీస్తును ధరించుకున్న వారము అంటున్నాడు. హల్లెలూయ. ఎస్, క్రీస్తును ధరించుకున్న వాళ్ళు ఇక్కడికి వెళ్ళరు. ఒకప్పుడు నేను యవన దశలో మారు మనసు పొందక మునుపు, సేవకుడిని కాక మునుపు చిన్న బలహీనతలు ఉన్నాయి. ప్రభుని అడిగాను, ప్రభువా ఆ బలహీనత నుండి నన్ను విడిపించు, ప్రభువా ఆ హ్యాబిట్ నుండి నన్ను విడిపించు నాయన. ప్రభుని అడిగాను. ప్రభువు నాకు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి శక్తిని, అంటే దాని జోలికి వెళ్ళనీయకుండా దేవుడు ఆ ఇంద్రియ నిగ్రహాన్ని, కొన్నిసార్లు 6 గంటలైందంటే కొంతమందికి ఆ చేతులు ఏమవుతాయి? వణిగిపోతాయి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? అక్కడికి. ఆ టైం అయిపోయిందంటే అక్కడికి వెళ్ళిపోవాలి. కొంతమందికి పళ్ళు తీపులు అనమాట, పళ్ళు పోట్లు, అది ఎగిపోతే కాగదిక వెళ్ళిపోవాలి. కొంతమందికి ఆ బొగ్గల్లో పెట్టాలి పాన్ పరాగ్స్, అపిత్రమైనటువంటివి, పశువులు తినే గడ్డి. నెబుకద్నెజరు ఏం తిన్నాడు? చెప్పండి, ఏం తిన్నాడు? గడ్డి తిన్నాడు. దానికి దీనికి తేడా ఏముంది? అవునా కదా? పొగాకంటే అదే కదా. ఎమా రైట్? అవునా కదా? ఆకులే కదండి. ఎమా రైట్? అవునా బాబు? అంతేనా? కరెక్టేనా? అవునా కదా? అవును. దేవునికి విరుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడం, పాపేచ్ఛల్లో మనం జీవించకూడదు. ఇక బాప్తిసం పొందిన తర్వాత ప్రియులారా, హెచ్చరిక చేయబడుతున్నప్పుడు ప్రియులారా గమనించండి, దేవుడు మా పూజ స్కంధాలపైన భారాన్ని పెట్టాడు. హెచ్చరిక చేయబడుతున్నప్పుడు, వాక్యాన్ని హెచ్చరిక చేస్తున్నప్పుడు మీరు మనము క్రీస్తుని ధరించుకున్నామా? మీరేమిట్లు అనగానే మేమండి లేకపోతే పలానా అండి. అసలు అట్లా కాదు. నీవు క్రీస్తు వాడవా? పరలోకంలో నీవు కాదు. ఈ వ్యత్యాసాలు లేవు. హీ డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్స్. నీవు గుంటుపల్లి వాడవా, లేకపోతే ఆంధ్ర వాడవా, లేకపోతే కర్ణాటక వాడవా, లేకపోతే తమిళనాడుకి చెందిన వాడవా, లేకపోతే ఈ కృష్ణా డిస్టిక్కి చెందిన వాడవా, ఎన్టీఆర్ డిస్టిక్కి చెందిన వాడవా, తెలుగు వాడవా, లేకపోతే కన్నడ వాడవా, లేకపోతే తమిళ వాడవా? నో. అందుకనే యూదుడని, గ్రీసు దేశస్థుడని, స్త్రీ అని, పురుషుడని భేదము లేదు. అందరూ క్రీస్తుని ధరించుకున్నవారు బాప్తిసం అంటే. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న వేస్తున్నా.
క్రీస్తుని ధరించుకున్న వాళ్ళు, నేను క్రీస్తుని ధరించుకున్నాను అయ్యగారు అన్నవాళ్ళు ఎంతమంది ధైర్యంగా, మళ్ళీ ఎవరైనా మీరు తర్వాత మళ్ళీ షేమ్గా ఫీల్ అవ్వకూడదు, జాగ్రత్త. క్రీస్తుని ధరించుకున్నామంటే మనలో ఎవరు కనపడాలి? ఇతరులకి ఎవరు కనపడాలి? ఎవరు కనపడాలి? యేసయ్యే కనపడాలి. ఈనాడు మిమ్మల్ని బట్టి కాదా నా నామము అన్యజనుల మధ్యలో ఏం చేయబడుతున్నది? సంవత్సరాల తరబడి, రోమాపత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట కనిపిస్తుంది. సంవత్సరాల తరబడి మారు మనసు పొంది చర్చికి ఎన్నో సంవత్సరాల నుండి దేవుని సందుకు వెళుతున్నాను నేను. కానీ నేను యేసుని ధరించుకొనని వాడనుగా ఉన్నాను. బాప్తిసం పొందాను, నిర్ధారణ పొందేశాను. నెలలో 2 సార్లు ఏం చేస్తున్నాను? 2 సార్లు. దేంట్లో? కొరింథీ పత్రికలో అంటాడు అక్కడ పౌలు గారు, ఎవడు అయోగ్యంగా తీసుకుంటాడో వాడి మీదకి ఏమొస్తుంది? దేవుని ఉగ్రత వస్తుందట. ఉగ్రత, భయం లేకుండా. క్రీస్తు యొక్క సాధనంగా మీరు నేను మనము క్రీస్తును ధరించుకున్నటువంటి వాండ్రముగా, ఒకవేళ ఇక్కడ ఈ శరీరక్తాల్లో పాలు పుచ్చుకుంటాం సరే, పరలోకములో ఆ గిన్నెలోనిది దైవరాజ్యములో మీరు నేను మనం త్రాగగలమా? దేవుని సేవకుడు అభిషిక్త గురువు ఇక్కడ ఇచ్చేటువంటిది త్రాగగలం సరే, ఓకే. దేవుని రాజ్యములో ఆయన పాత్రలోన్నది మీరు నేను మనము త్రాగగలమా? చెప్పండి, త్రాగగలమా? నిత్య జీవాన్ని అక్కడ పొందగలమా? ఈరోజు మీరు నేను మనము గ్రహించాలి. ఈరోజు కొరకైనటువంటి మొదటి లేఖన భాగం బాబు చదివారు. అక్కడ ఆదికాండంలో 7వ అధ్యాయంలో ఒక మంచి మాట వ్రాయబడి ఉంటుంది. అక్కడ ఆదికాండంలో 7వ అధ్యాయంలో అక్కడ మీరు నేను మనము గమనించినట్లయితే ఏమిటి అక్కడ ఈ నోవాహు టైంలో వచ్చినటువంటి జలప్రళయంలో 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కురిశాను. ఆ దినమంది నోవాహు కుమారులకు షేమును, హామును, యాపెతును, నోవాహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడరును ఆ ఓడలో, చెప్పండి, ఆ ఓడ ఏ ఓడ? అందుకని పేతురు రాసినటువంటి పత్రికలో చాలా క్లియర్గా, ఆ మాట వ్రాయబడి ఉంటుంది. అక్కడ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము 21వ వచనము, ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. 8 మంది ఎవరు? నోవాహు గారు, నోవాహు భార్య గారు. ఎంతమంది కుమారులు? 3 కుమారులు. మరి మీ కుమారుల సంగతి ఏంటి? మరి మీ కోడళ్ళ సంగతి ఏంటి? అసలు ఇంతకు నీ సంగతి ఏంటి? అక్కడ చాలా క్లియర్ రాశాడు. ఎంతమంది అట? 8 మంది. 8 మంది నీటి ద్వారా ఏం పొందారు? 8 మంది నీటి ద్వారా ఏం పొందారు? రక్షించబడ్డామా? ఎంత క్లియర్గా, ఎంత డీప్గా పేతురు గారు రాశాడు చూడండి. 8 మంది. నోవాహు గారు, వారి యొక్క సతీమణి షేము, హాము, యాపెతు, వారి యొక్క కోడళ్ళు, వారి యొక్క సతీమణులు, వాళ్ళందరూ కూడా అంతవరకు చూడండి. అక్కడ దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్మము. ఇప్పుడు చూడండి, అప్పుడేమో ఆ ఓడ నీటిలో ఏంటట? వాళ్ళందరూ రక్షణ పొందిరి. ఇప్పుడు అందుకు సాదృశ్యముగా ఉన్నటువంటి బాప్తిస్మము మిమ్మును ఇప్పుడు మనలను ఏం చేస్తుంది? అయ్యా, నేను ఎప్పుడో అయ్యగారు, కాంతయ్య అయ్యగారు ఎప్పుడో పనిచేశాడండి ఇక్కడ, లేకపోతే పలానా అయ్యగారు పనిచేశాడండి ఇక్కడ, ఆయన టైంలో బాప్తిసం పొందానండి, పలానా అయ్యగారు బాప్తిసం పొందాడు. నిజమే. అసలు మారు మనసు పొందావా? రక్షించబడ్డామా మనము? పాపముల విషయమై చనిపోయి యేసు విషయంలో మీరు నేను మనం సజీవులముగా లేపబడడం, రక్షించబడడం అంటే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు ఇది జరిగిందా? ఈ బాప్తిస్మం ద్వారా ఇక్కడ అంటున్నాడు చాలా క్లియర్గా, అందుకు దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును అంటే ఆ రోజుల్లో ఆ 80 మిగిలినటువంటి వాళ్ళు
వాళ్ళందరూ ఆ యొక్క ఉప్పెనకు వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించకుండా వాళ్ళు మునిగిపోయారు, వాళ్ళు నశించిపోయారు. ఆ యనమండుగురే వాళ్ళు అంగీకరించారు. ఆ ఓడలో అనగా ఆ సంఘంలో లేకపోతే ఆ దేవుని మందిరములో వారు చేర్చబడ్డారు. ఆ రక్షణ వారికి అనుభవాన్ని పొందుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ బాప్తిస్మం అందుకు సాదృశ్యముగా ఉన్నటువంటి బాప్తిస్మము ఇప్పుడు నిన్ను నన్ను మనలను ఏం చేస్తుంది? రక్షించుచున్నది. నిజంగా మీరు నేను మనము రక్షించబడినటువంటి అనుభవాలను మనము కలిగినటువంటి వాండ్రముగా మీరు నేను మనం ఉన్నామా? ఎంతమంది మనం ఉన్నాం? ఎంతమంది మనం ఉన్నాం? ఎంతమంది మనం రక్షించబడ్డాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్తూ ఉంటాడు. 12వ అధ్యాయం 13వ వచనం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఎలాగనగా యూదులమైన అందరూ చూడండి. చర్చ్ అనగానేనండి, చర్చిలో ఎప్పుడు ఒక సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళే ఉండరు. అవునా కదా? యూదులు ఉంటారు, యూదేతరులు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, క్రైస్తవేతరులు ఉంటారు. రకరకాల సాంప్రదాయాలు. నీకు ఇష్టమైన వాళ్ళే ఉండాలని కాదు అక్కడ. నీకు ఇష్టమైన వాళ్ళు ఉంటేనే వాళ్ళని నువ్వు అంగీకరిస్తావా, వాళ్ళని స్వీకరిస్తావా? లేకపోయినా సరే చూడండి, ఇక్కడ చాలా క్లియర్గా బాప్తిసం పొందిన తర్వాత మన నేచర్, మన స్వభావం, మన తలంపు, మన వ్యక్తిత్వం ఎలా ఉండాలంటే యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి. ఏ శరీరములోనికి చెప్పండి? ఏ శరీరములోనికి? ఒక్క శరీరము అంటే ఒకే సంఘములోనికి. అంటే మనం అందరం ఎలాగుండాలి చెప్పండి? ఒకే శరీరంలో. పూర్వం మన ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఒకే కుండ. ఇప్పుడు పెళ్ళైన తెల్లారే ఏంటి? మా కుండ మాదే, మా బో మాదే, మీరు వేరు మేము వేరు కదా? అవునా కదా? ఈనాడు అలాంటి నేచర్. దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఒక్క శరీరంగా ఉంటారు. ఈనాడు సాతానుడండి అసలు కుటుంబాలని ఇట్లా డిఫరెంట్ చేసేసాడంటే అర్థం ఏంటి? ఇంకా ఇంకో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఒక ఇంట్లోనే భార్య భర్తలు ఉంటారు. భర్త ఒక చోటకి వెళ్తాడు చర్చికి, భార్య ఒక చోటకి వెళ్తుంది, కొడుకు ఒక చోటకి వెళ్తాడు, కూతురు ఒక చోటకి వెళ్తుంది, కోడలు ఒక చోటకి వెళ్తాడు, అల్లుడు. అంటే సాతానుడు ఏం చేస్తున్నట్టు వీళ్ళందరినీ అంటే ఒక్క శరీరంలోనే ఉండవలసినటువంటి వీళ్ళని ఎక్కడికో చోటకి కదా వెళ్ళండి, మీకు ఎందుకు, ఎక్కడికో చోటకి వెళ్ళండి అని అంటూ తెలియకుండా స్పిరిచువల్గా ప్రార్థనేగా అని వీళ్ళు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ ఆత్మీయతను విభజించేసి వీళ్ళని చంపేస్తున్నాడు. అంటే తెలియకుండానే ప్రార్థన చేస్తున్నామనేటువంటి అనుభవంలో వీళ్ళని విభజించేస్తున్నాడు. సమర్థించుకుంటారు. మేము ప్రార్థనకి వెళ్ళట్లేదా, మేము చర్చికి వెళ్ళలేదా, నీకంటే మాకు బాగా తెలుసు, నీకంటే మాకు చాలా అనుభవం ఉంది అని ఇట్లా సమర్థించుకుంటారు. ఒక్క శరీరములోనికి. తర్వాత ఒక్క ఆత్మ యందే మీరు నేను మనం ఏమి పొందితిమి? ఒకే ఆత్మ. సపోజ్ ఆయనలో ఒకే ఆత్మ, వారిలో ఒకే అమ్మ. వినాలి సార్ వినాలి. చేయి వచ్చేస్తుంది. సపోర్ట్ పెట్టుకుంటే వచ్చేస్తుంది. అందుకనే దేవుని మీద చర్చకి వచ్చిన తర్వాత వినాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఒకే ఆత్మ అంటే వారిలో ఒకే ఆత్మ, వారిలో ఒకే ఆత్మ, వీరిలో ఒకే ఆత్మ, వారిలో ఒకే. ఇక్కడ ఉన్నటువంటి వారందరిలో ఎన్ని ఆత్మలు? ఒకే ఆత్మ. మరి ఒకే ఆత్మ ఉన్నప్పుడు ఇప్పుడు ఒకే శరీరం, ఒకటే సంఘం. అంటే బాప్తిస్మము పొందినటువంటి మనందరము ఒకే సంఘముగా, ఒకటే శరీరముగా, ఒకటే ఆత్మను అంటే ఇప్పుడు అలాంటి నేచర్, అలాంటి అనుభవం మనలో లేదంటే ఇప్పుడు నీవు బాప్తిసం పొందినా నువ్వు పొందని వాడివే, అంటే నువ్వు చనిపోయిన వాడవే. నీవింకా పాప విముక్తుడవు కానే కాదు. నీవు పాప విముక్తుడవు కానే కాదు అనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకొనవలసినటువంటి వాండ్రముగా ఉంటూ ఉన్నాం. అందుకనే చూడండి, అక్కడ రోమాపత్రిక 6వ అధ్యాయంలో 6వ వచనంలో 7వ వచనంలో చనిపోయిన వాడు పాప విముక్తుడని ఏం చేశాడట? తీర్పు పొంది ఉన్నాడు. పాప విముక్తుడు.
అంటే పాపము నుండి విడుదల పొందినవాడు. మన పాపముల విషయంలో చనిపోవడం అంటే అర్థం ఏంటంటే పాపముల విషయంలో కంప్లీట్గా చనిపోవడం. ఆ డిఫరెన్సెస్, ఆ డివిజన్స్ మీకేం తెలియదు అయ్యగారు, నేను ఇట్టాగే ఉంటాను అంటే నువ్వు చచ్చిన వాడవుగానే ఉంటావు అనమాట. ఒకవేళ ఈ రాత్రే దేవుని పిలుపొస్తే చచ్చిపోయినటువంటి స్థితిలోనే ఉండి, అంటే శారీరకంగాను చచ్చిపోయావు, ఆత్మీయంగాను కూడా చచ్చిపోయావు. మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఎక్కడికి వెళ్తాం? మనము దేవుని రాజ్యానికి మనం వెళ్ళం. 7వ వచనం, చనిపోయిన వాడు ఏం పొందాడు? పాప విముక్తుడని తీర్పు పొందాడు. తర్వాత చూడండి అక్కడ 8వ వచనం, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము. చూసారా, పునరుద్ధానంలో మరణం మీద యేసువారు తిరిగి లేవడం ద్వారా మరణం మీద ఇక ఆయన కంప్లీట్గా ఏమిచ్చాడు? విజయాన్ని ఇచ్చాడు. అలాగే పాపేచ్ఛల మీద దేవుడు నీకు నాకు మనకేమి ఇచ్చాడు? విజయాన్ని ఇచ్చాడు. మరలా మనము చనిపోవలసినటువంటి పరిస్థితి ఇక ఉండకూడదు. మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాం. అటువలే చూడండి 11వ వచనం, మీరును ఇంకా దానికంటే ప్రాముఖ్యంగా 13వ వచనం చూడండి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపబడి అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ఏమి చేయదు. పాపం మన మీద ఏలుబడి చేయకూడదక. బాప్తిసం పొందిన వారి మీద మనకు పాపములు ఏలుబడి చేయకూడదు. సాతాను ఏలుబడి చేయకూడదు. సాతాను సంబంధమైనటువంటి ఏలుబడి చేయకూడదు. అయ్యగారు మీరు ఎన్నైనా చెప్పుకోండి అయ్యగారు, మేము ఇంతేనా అయ్యగారు, మేము మారం అయ్యగారు. నువ్వు పాపము చేత ఏలుబడి చేస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు బాప్తిసం పొంది? దేవుని యొక్క కృపచేత, దేవుని చేత నీవు దేవుని ఏలుబడిలో నీవు ఉన్నావా? దేవునిలో క్రీస్తులో మమేకమయ్యావా? లేక పాపం యొక్క ఏలుబడిలో మనం ఉన్నామా? ఎలాంటి వాళ్ళముగా మనం ఉన్నాం? ఎలాంటి వాళ్ళముగా మనం ఉన్నాం? మదర్ తెరిసా యుగస్లేవియా దేశాన్ని నుండి మన భారతదేశానికి వచ్చింది. 70 సంవత్సరాలు దరిదాపుగా ఆమె మన భారతదేశంలో ఏం చేసింది? ఆమె సేవ చేసింది. మదర్ తెరిసా 70 ఇయర్స్ ఆమె 1962వ సంవత్సరంలో ఆమె పద్మశ్రీ అవార్డు పొందుకుంది. మన దేశానికి చెందిన ఆవిడ కాదు, ఈవిడే వేరే దేశానికి చెందిన ఆవిడ. సార్ వినాలి. పొరుగు దేశం నుండి వచ్చినటువంటి ఆవిడ మన దేశానికి వచ్చి మన దేశంలో, మన మధ్యలో, మన ప్రజల మధ్యలో మన కోసం సేవ చేసి ఏ అవార్డు చెప్పండి? ఏ అవార్డు? పద్మశ్రీ అవార్డు. 1980వ సంవత్సరంలో భారతరత్న ఇచ్చారు. భారతరత్న అంటే ఇంకా దానికంటే ఇంకా ఉన్నతమైనటువంటి బిరుదు సార్ ఉందా సార్? లేదు. యుగోస్లావియాలో జన్మించి భారతదేశానికి వచ్చి మన మధ్యలో సేవ చేసి, పేదల మధ్యలో, బేదల మధ్యలో, దీనుల మధ్యలో సేవ చేసి 79వ సంవత్సరంలో 81వ సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ కూడా తీసుకుంది. నోబెల్ ప్రైజ్ కూడా ప్రపంచ శాంతి దూతగా ఆవిడ నోబెల్ ప్రైజ్ కూడా తీసుకుంది. ఎంత ధనిరాలు ఆవిడ, ఎంత ధనిరాలు! నీవు నేను మనము అంటే ఆమెలో మన ప్రభుత్వము అంటే మన ఇండియన్ గవర్నమెంట్ మదర్ తెరిసాలో ఏమి చూశారు అని అంటే ఎవరిని చూశారనమాట? యేసయ్యను చూశారు. భారతరత్న ఇవ్వగలిగేటువంటి, పద్మశ్రీ ఇవ్వగలిగేటువంటి, లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి 100 దేశాలు
ఆమె యొక్క సేవలను గుర్తించగలిగే. నేనేమంటానంటే, అసలు ఇంటికి నీ ఇంట్లో నిన్ను గుర్తిస్తున్నారా? నీ భార్య నిన్ను ఎలవయ్య నువ్వు పెద్ద చెప్పావు కానీ, ఎలవమ్మో నువ్వు చెప్పావు కానీ, ఒకవేళ నీ పిల్లలే ఒకవేళ నేను తృణీకరిస్తున్నావేమో, ఒకవేళ నీ సంఘంలో నీ పొజిషన్ ఏంటి? నువ్వు తృణీకరించబడుతున్నావా? మనం ఎలాంటి వాళ్ళంగా ఉన్నావు? ఇంకేం భారతరత్న వస్తుంది? నేనేమంటామంటే, నీవు క్రీస్తులో ఏకమయ్యావా, లేక పాపంలో ఏలుబడి చేస్తుందా? పాపము నీ మీద ప్రభుత్వము చేయదు. ఏ రీతి నీ రుణం తీర్చుకొందు నేసువా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు నేసువా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయా, ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు నేసువా. దేవుడు తన పోలికలో నిన్ను చేసుకొని తన రూపాన్ని నీకిచ్చి ఆఖరికి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి పంపించి తన యొక్క స్వరక్తముతో నీ పాపాలన్నీ కడుక్కోమని చెప్పేసి నీకు అవకాశాన్ని ఇస్తే, పాపాల సంద్రమందున పయనించు వేళలో, పాపాల సంద్రమందున పయనించు వేళలో, పాషాణ మనసు మార్చి పరిశుద్ధుని చేసావయా. పాషాణం రాయిలాగా అయిపోయింది కొంతమందిది. కరుడు గట్టుకుపోయిన ఉగ్రవాదులు అంటారే, నక్సలైట్లు మారుతున్నారు కానీ, నక్సలైట్లు అన్నా మారుతున్నారు కానీ సంఘాల్లో వీళ్ళు మారట్లేదు. అరణ్యాల వెంట వెళ్ళి నక్సలైట్లు మారుతున్నారు కానీ ఈనాడు సంఘాల్లో. ఏ రీతి నీ రుణం తీర్చుకొందు నేసువా, ఏ రీతి నీ రుణం ఇక్కడే దులిపేసుకుంటారు. గుమ్మం దాటనకూడదు. కోడి ఏం చేస్తుందంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది, టట్ అంటది. పైకి రాగానే ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? దులిపేస్తుంది. అంతే, దులిపేస్తుంది. ఈనాడు దులిపేసుకోవటమే. నా పాప శిక్ష సిలువపై భరించి నావయా. యూట్యూబ్లో తిలకిస్తున్నటువంటి నా ఆత్మీయులారా, ఈ మార్నింగ్ ఈ లైవ్ ద్వారా తిలకిస్తున్నటువంటి విశ్వాసులారా, లేకపోతే సెయింట్ పీటర్ సంగమ ఆరాధనలో పాలు పంపులు పొందినటువంటి బిడ్డలారా, నా పాప శిక్ష సిలువపై భరించినావయా, నా లోపములను గ్రహించి. నాకు తెలియకపోవచ్చు నీ లోపాలు అయ్యగారికి తెలియకపోవచ్చు. నీ లోపాలని ఎవరికి తెలుసు? నా లోపములను గ్రహించి నన్ను క్షమించినావయా, ఏ రీతి నీ రుణం. నీ లోపాలేంటి? ఒప్పుకుందామా? నీ లోపాలేంటి? నీ లోపమేంటి? నీనాడు మన కంటిలో, ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి నలుసును వెతుకుతున్నారు కానీ నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని మాత్రం, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసువా, ఏ రీతి నీ రుణం
తీర్చుకొందు నేసువా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయా, ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయా, ఈ రీతి నీ రుణం తీర్చుకొందు నేసువా. ఎంత గొప్ప దేవుడు ఆయన! తన స్వరక్తముతో, గొర్రెల రక్తము, మేకల రక్తము, ఎడ్ల రక్తము కాకుండా ఆయన తన స్వరక్తాన్ని చిందించి ఆయన రక్తములో కడుగబడ్డానికి, అందుకు సాదృశ్యముగా ఉన్నటువంటి బాప్తిస్మాన్ని నువ్వు తీసుకున్నావా? నీ పాపాలను కడుక్కున్నావా? యేసు రక్తము సమస్త దుర్నీతి నుండి ఏం చేస్తుంది? పవిత్రులనుగా చేస్తుంది. ఏ రీతి నీ రుణం. ఎంతకాలం అయింది కడుగుబడ్డామా? నువ్వు చనిపోయి తిరిగి లేచావా? పాపముల విషయమై చనిపోయి యేసు ఇదిగో సజీవుడు గనుక నీవు కూడా యేసు వలనే సజీవుడుగా ఉన్నావా? ఒకవేళ పాపం నిన్ను ఏలుబడి చేస్తుందా? ఇంకా పాపం నీ మీద ప్రభుత్వం చేస్తుందా? లేక నువ్వు యేసులో మమేకమయ్యావా? నిజంగా బాప్తిసం పొందడం అంటే నువ్వు యేసులో ఏకమైపోవడం. అయ్యో, బాప్తిసం అంటే నీవు పాపముల విషయంలో చనిపోయి తిరిగి లేవడం. అయ్యా, నేను ఇప్పటివరకు చనిపోయిన వాడనిగా ఉన్నానయ్యా, నీవు నన్ను లేపవా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి ప్లీజ్, కళ్ళు మూసుకోండి. రెండు చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి అందరూ. ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి. 1 minute ప్లీజ్ 1 minute. అటు ఇటు చూడవద్దు ఎవరు కూడా, అందరూ ప్రార్థన చేసుకోండి. ఏ రీతి నీ రుణం తీర్చుకొందు నేసువా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయా, ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయా, ఈ రీతి నీ రుణం తీర్చుకొందు నేసువా. ప్రభువా, ఈ పాపినైనటువంటి నా కోసం పరిశుద్ధుడైనటువంటి నీ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ప్రభు నన్ను పరిశుద్ధునిగా చేసావా ప్రభువా? అయ్యా, ఈరోజు నేను నీకు సమర్పించుకుంటున్నానయ్యా. ఇక నుండి నేను చచ్చిన స్థితిలో ఉండనయ్యా, పాపపు ఏడుబడిలో ఉండనయ్యా. ఇక పాపము నా మీద ప్రభుత్వం చేయడానికి ఆస్కారం లేదయ్యా. నీకు ఇష్టడుగా నేను జీవిస్తానయ్యా, విధేయుడిగా జీవిస్తానయ్యా, హంబుల్గా జీవిస్తానయ్యా, నమ్మకంగా నేను జీవిస్తానయ్యా. నేను ఏక శరీరముగా ఉంటానయ్యా, ఏకాత్మతో నేను జీవిస్తానయ్యా, నీకు నమ్మకంగా జీవిస్తానయ్యా. పాప శిక్ష శిలువపై భరించినావయా. ప్రార్థన చేసుకోండి, అందరూ ప్రార్థన చేసుకోండి. నా లోపములను గ్రహించి నన్ను క్షమించినావయా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు నేసువా. మా ప్రభువా, మీరు విత్తినటువంటి వాక్యం బట్టి వందనాలు. ఆయన తన ప్రజలకు బలమును అనుగ్రహించును, ఆయన తన ప్రజలకు సమాధానం కలుగ చేసి వారిని ఆశీర్వదించును. అవును ప్రభువా, మేము నీకు మా జీవితాన్ని సమర్పించుకుంటున్నాం, మీ ఎదుటికి వచ్చాం, మా పాపాలను ఒప్పుకుంటున్నాం. నన్ను కడుగుమయ్యా, నన్ను పరిహరించుమయ్యా. బిడ్డలు ప్రార్థన చేసుకుంటున్నారు. ఇక నుండి మీలో ఏకమైన వారుగా పాపముల విషయమై చనిపోయి దేవా యేసు వలె, యేసుతో కూడా లేపబడినటువంటి వాడుగా దేవా ఇక నుండి తిరిగి జీవించినటువంటి అనుభవం ప్రభు కలిగి ఉండడానికి సహాయం చేయమని, విత్తబడినటువంటి వాక్యమును ప్రభు మీరే ముద్రించమని, అద్భుతం చేయమని యేసుక్రీస్తు వారికి ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.